నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ వీడియోలో సెబీ లేటెస్ట్ న్యూస్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది గోల్డ్ మీద, సిల్వర్ మీద. ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో జనరల్గా మనం ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది చూద్దాం. ఈ మధ్య ఈ అనౌన్స్మెంట్ ఒకటి జరిగింది, మ్యూచువల్ ఫండ్స్ కూడా గోల్డ్ సిల్వర్లో పెట్టుబడులు పెడతాయి అనేది. అయితే ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ కూడా గోల్డ్ సిల్వర్లో ఏవైతే పెడతాయో పెట్టుబడి, వాటిని ఈటీఎఫ్లు అంటాం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం. మనం కూడా పెట్టవచ్చు అనుకోండి, మనం కూడా పెడుతున్నాం అనుకోండి. ఆల్రెడీ ఈటీఎఫ్లు అయితే సేఫ్ ఉంటాయి, తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి, మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్ మీద ఉంటుంది, సిల్వర్ మీద ఉంటుంది. ఇంక మళ్ళీ అదే ఈటీఎఫ్లు నిఫ్టీ బీస్ అంటాం, గోల్డ్ బీస్ అంటాం, మామూలుగా పబ్లిక్ సెక్టార్ ఈటీఎఫ్లు, అట్లా ప్రతి సెక్టార్కి ఒక్కొక్క ఈటీఎఫ్లు ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్. ఈ గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు ఏదైతే ఉందో, ఈ ఈటీఎఫ్లు ఎలా అయితే డిసైడ్ చేస్తారు, ఏం చేస్తారు అనే దాని మీద మనకి బేస్ ఏంటిది అంటే అనుసంధానం. ఇదంతా కూడా ఎలా ఉండాలి అనే దాని మీద సెబీ ఏమంటుంది, దేశీయ మార్కెట్ ధరలతో మెరుగైన అనుసంధానం ఉండేలా చూడటం పాటు స్థిరత్వాన్ని పెంచేందుకు వీలుండాలి అని చెప్పేసి భావిస్తుంది సెబీ. ఇప్పుడు దీనికోసానికి ఒక చర్చాపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే బంగారం, వెండి ఏదైతే విలువలు, ప్రైసు, ఆ నిర్ణయాల కోసం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఎల్బిఎంఏ అని ఒకటి ఉంటుంది, లండన్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్. ఈ లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ఎల్బిఎంఏ, ఈ లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ వాళ్ళు ధర నిర్ణయిస్తారు. డైలీ ఏఎంపిఎం గోల్డ్కి, సిల్వర్కి ఒకసారి డిసైడ్ చేస్తారు. ఈ గోల్డ్, సిల్వర్ ఏదైతే డిసైడ్ చేస్తారో, ఈ ఈటీఎఫ్లు ఏదైతే ఉన్నదో దాన్ని స్పాట్ ధరలు అంటారు అనమాట. అంటే ఈ స్పాట్ ధరలతోటి ఇవి చేయటం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే నిర్ణయం చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఈ ఈటీఎఫ్లు జరుగుతూ ఉంటాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా దాన్ని తీసుకుంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సెబీ ఏమంటుంది అంటే దేశీయ బెంచ్ మార్కును గుర్తించాలి, స్పాట్ ధరను నిర్ణయించేందుకు వివరణాత్మకమైనటువంటి పోలింగ్ విధానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో 995 స్వచ్ఛత బంగారం, దానిపైన ఎల్బిఎంఏ ఔన్స్ బంగారం 31.10 995, మళ్ళీ 999.99 ప్యూరిటీ అంటే మళ్ళీ వేరే. అయితే దీన్ని అమెరికా డాలర్లోనే లెక్కేయటం జరుగుతుంది. డాలర్లు, యూరోలు అన్నీ లెక్కేస్తారు. మనము చూసుకొని చేయటం అనమాట, డాలర్ల, యూరోలా. అంటే మనం చూసేది డాలర్లు చూస్తాం, యూరోప్ వాళ్ళు యూరోలు చూస్తారు. అయితే మనం ఏదైనా ఏం లేదు, మనం ఇండియన్ కరెన్సీకి కావాలంటే డాలర్ని కన్వర్షన్ చేసుకొని చూసుకోవటం. అయితే ఇది గోల్డ్కి 995 ప్యూరిటీ. అదే సిల్వర్ వచ్చేటప్పటికి 999 ప్యూరిటీ ఉంటుంది. ఈ ఈటీఎఫ్లు ఏదైతే ఉన్నాయో ఎల్బిఎంఏ ఆధారంగా బంగారం, వెండి విలువను లెక్కేస్తే ఇప్పుడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్ ఈటీసీడీ, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్, ఈ లోహాల ఫ్యూచర్స్ ట్రేడింగు ముగింపు ధరలను ఉపయోగిస్తున్నాయి అవి. అయితే ఈ రెండింటి విలువ నిర్ణయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి మారుతున్నాయి. అందుకని ఇందులో ఏకరూపత సాధించే లక్ష్యంతో సెబీ ఈ ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. ఏఎంసీలు ఏదైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉన్నాయో అవి నేరుగా దేశీయ కమోడిటీ ఎక్స్చేంజ్లు ప్రచురించే స్పాట్ ధరలను, బంగారం ధరలను, వెండి అంటే స్పాట్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి గోల్డ్, సిల్వర్ ధరలను నిర్ణయించేందుకు వాడాలి అనేది పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదిత వలన గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల్లో ఏవైతే మనం చేసిన పెట్టుబడులు ఉన్నాయో దేశీయ మార్కెట్కు దగ్గరగా ఉంటాయని సెబీ తెలపడం జరిగింది. ఈ ప్రతిపాదనలపై ఆగస్టు 6 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించడం జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది, ఈ ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో ఈ బేస్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ధర నిర్ణయాలు, ధర క్లోజింగు, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్, అది లండన్లో ఉంటుంది. కానీ అక్కడ 995 ప్యూరిటీ ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్స్ మార్కెట్లోనో చాలా టైం ఉంటుంది, ఓన్లీ మార్జిన్ తోటి ట్రేడ్ అవుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా ప్రామాణికం ఎలా తీసుకోమంటుంది, ఇప్పుడు లైవ్లో ఏదైతే స్పాట్ మార్కెట్లో ఏదైతే ఉందో దాని యొక్క ధరల ఆధారంగా గోల్డ్ విలువలు లెక్కించాలి అనేది.
అంటే ఏంది? స్పాట్ ధర అంటే ఏంది? మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ డెలివరీ తీసుకునేవాళ్ళు, డెలివరీగా అమ్మేవాళ్ళు, అది స్పాట్ ధర. స్పాట్ ధర అంటే ఏంది? క్యాష్ అండ్ క్యారీ. నువ్వు బంగారం ఇచ్చినవా, పైసలు, బంగారం తీసుకుంటున్నావా, పైసలు, దాని ధరలు నిర్ణయించడానికి వాడుకోవాలి అనేది ఇది అనమాట. ఇది సెబీ లేటెస్ట్ గోల్డ్ మీద ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్కి ఈటీఎఫ్ల మీద ఉన్నటువంటిది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. ఈ గోల్డ్ ఎప్పుడైతే 1,00,000 దాటిపోయిందో, సిల్వర్ ఎప్పుడైతే 1,00,000 ఎప్పుడో దాటిపోయింది, అది 1,20,000 అని, 1,18,000, 1,15,000 రోజు 3-4 పైకి కిందికి ఉంటుంటుంది, అప్ అండ్ డౌన్. వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తుంది సెబీ? దేని మీద అయితే ఫోకస్ ఉంటుందో దాంట్లో మైనస్ పాయింట్ని రెక్టిఫై చేయటం, దాని మీద ఏవైతే ఉన్నాయో చేంజెస్ చేయటం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్.